సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్? నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు ఏం చేస్తుంటారండి? రెడ్డి గారు అగ్రికల్చర్. వ్యవసాయమే, రైట్. సార్ ఎట్లుంది సార్ అంటే ప్రధానంగా రైతుల గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరు చూసినా ఏ ప్రభుత్వం వచ్చినా రైతే రాజు, రైతే వెన్నుముక అని మాట్లాడతారు. కానీ రైతు సంక్షేమం విషయంలో ఎట్లుంది? అందరి కింద కూలోడే వీడు, కూలోడే రైతు. కానీ రైతు రాదు అంటే వాళ్ళు అందరూ వాళ్ళ కూర్చొని ఉన్నారు, కానీ రైతు రాదు ఉన్నాడు కాదు. మొదటి నుంచి ఇత్తనం వేషం కానీ మొదలు పెడితే ఇంటికి వచ్చి మార్కెట్కి పోయి పైసలు జేబులో పడిందని కూడా ఒకళ్ళు చెప్పినట్టు వినాల్సిందే వీడు. అంతే తింటారు ఎక్కడైనా అంతే. కూలీల కాలం మొదలు పెడితే ఎవరైనా రైతును ముంచోడే, టోపు పెడుతోడే. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయం చేస్తేనేమో పెట్టుబడి పెట్టి ఎంతో కొంత మిగిలేది. ఏంది ఇప్పుడు ఈ పెట్టుబడితో పోల్చుకుంటే మిగులుతున్నాయి ఏమన్నా? అసలు మిగులుడు అంటే అంతా లేబర్తో అని చెప్పిస్తారు. మిషనరీలు వచ్చినాయి, మిషనరీకి పెట్టుబడి పెట్టని రారు. మ్యాన్ పవర్ తక్కువైంది, మనుషులు చేసే పని తక్కువైంది, మిషన్లు ఎక్కువైనాయి, పెట్టుబడి ఎక్కువైతుంది, రాబడి తక్కువ అవుతుంది, మిగులుడు ఎంతో కొంతగా అంతే. సో మనం ప్రజెంట్ ఎందుకంటే యూరియా అమ్మే షాప్ దగ్గరే ఉన్నాం. సో ఏంది మొన్న దాదాపుగా కొన్ని వీడియోలు బాగా వైరల్ అయినాయి, యూరియా విషయంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి. ఏంది నిజంగా ఈ యూరియా విషయంలో ఇబ్బంది అవుతుందా? ఫస్ట్ టైం ఇబ్బంది బాగా అయింది. ఏమైందంటే యూరియా షార్టేజ్ అనే వరకు అందరూ భయపడ్డారు, భయపడి ఎగబడినరు. మొక్కజొన్న వేసినారు, మొక్కజొన్నకు బాగానే ఎత్తారు, వరికి ఎత్తారు, అన్నిటికీ భయపడ్డారు, వేసారు. వేసారికి వాళ్ళు ఏం చేసినారు, ఒక కార్డుల సిస్టమ్ తెచ్చారు. ఆ కార్డుల సిస్టమ్ తెచ్చిన వాళ్ళు మొదలు ఇచ్చిన వాళ్ళు తీసుకుపోయినారు. మళ్ళీ అది సగం కూడా ముందే యాప్ పెట్టారు. ఆ యాప్లో పెడితే మా అటువంటి చేయనే అవుతలేదు, ఆ యాప్ ఓపెన్ అవుతలేదు. ఊర్లలో ఉండేటోళ్ళు ఏంది, చదువుకొని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళకి ఫోన్లు ఉండవు. ఫస్ట్ అగ్రికల్చర్ తరఫున ఎవరైనా కూర్చోబెట్టి ఆ యాప్ను ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చే ఉపాయం చేయాలి. ఒక్కొక్కరు ఆడోళ్ళు వచ్చి తీసుకుపోతారు, పిల్లగాళ్ళు వచ్చి తీసుకుపోతారు, మరి మాకు చేయొత్తలేదు. చేసిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి తీసుకుపోతారు. మళ్ళీ అందులో వరి, మొక్కజొన్న, పత్తి ఇవన్నీ వేసినప్పుడు ఆ యాప్ ఓపెన్ చేసిన రైతు ఏమైనా వరి చేసిండు. ఫస్ట్ వరికి అవసరమైనప్పుడు బుక్ చేసిండు. మళ్ళీ పత్తికి మొక్కజొన్నకి వేయాలంటే అది ఓపెన్ అవుతలేదు, ఇప్పటికి కూడా అవుతలేదు. ఇప్పుడు ఏవని అడిగిన నేను చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకసారి చేసుకోవాలి కానీ ఒకసారి చేసుకుంటే కాదని కూడా చెప్తాంది. టెక్నికల్ గా ఇబ్బందులు అవుతున్నాయి. టెక్నికల్ ఎట్లాగో ఇబ్బందే, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళీ అందులోటి యాప్ ఓపెన్ చేసుకున్నాక కోఆపరేటివ్ కాడ ఉంటే ఒక యూరియా మళ్ళీ 28కి వేరే పోవాలి, 2020కి వేరే పోవాలి. ఆడికి పోతే ప్రైవేట్ షాపులలో లింకులు పెడుతుండ్రు. ఇక్కడ ఇప్పుడు యాప్కో గంట 2 గంటలు తీసుకుంటానికి ఒక పూట, మళ్ళీ ఆడికి పోతే ఆడ ఒక పూట. అన్ని విధాలుగా రైతు అయితే ఇబ్బందులు పడుతున్నాడు బాగా. ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి ఆయన తిరుగుతాడు. అయ్యే 2 ఎడ్లు ఉంటే తిరగకపోవు, మోటార్ పెట్టుకుంటానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా సార్ అంటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. సో ఇటు పాలన పరంగా చూసుకుంటే మరి ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుంది? అన్నిట్లో ఉన్నాయి లోపాలు. అన్నీ అందరికి చేసిన వాళ్ళు లేరు, అందరికి చేయని వాళ్ళు లేరు. ఒక దాంట్లో ఒకటి ఇళ్ళ చేస్తే ఒకటి అందులో చేస్తాడు, ఒకటి చేస్తే ఒకటి రేషన్ కార్డులో ఒకటి ఇచ్చిండ్రు కొత్తగా. ఇంటికో 4 ఇండ్లు ఇప్పుడు ఇచ్చిండ్రు, 30-35 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆయన ప్రపంచంలో నా కాలనీ ఉండాలి, నా పేరు మీద 30 ఇండ్లు వరుసగా ఉండాలి అని పెట్టి కట్టినారు. కాంట్రాక్ట్లకు ఇస్తే వాళ్ళకి మిగలకుండా అయింది. వాళ్ళు ఆ పిల్లర్లు అన్నీ అయిపోయినాయి, ఈయన అయిపోయినాయి. ఈ ఇంటోడు కాబట్టి ఇంత కట్టుకుంటాడు, ఇంకా 10 రూపాయలు పడ్డా కలిపి కట్టుకుంటాడు. ఈ ప్రభుత్వ పథకాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు సార్. ఇప్పుడు సన్న బియ్యం కావచ్చు, మహిళలకు 2500, 4000 పెన్షన్ కావచ్చు, ఈ ఫ్రీ కరెంట్ అనేది, ఇంకా చూసుకుంటూ పోతే ఈ రుణమాఫీ కావచ్చు, బోనస్, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఏంటి కాలేదు, సన్న బియ్యం ఇస్తుండ్రు. ఇంకా 6 గ్యారెంటీలకు అదే సన్న బియ్యం ఇస్తాను, రేషన్ కార్డులు ఇవైనాయి అంతే. కరెంట్ బిల్లు ఒకటి అవుతుంది 200 లోపు అయితే. ఫ్రీ బస్ విషయంలో ఎట్లా సార్ అంటే స్పందన? ఆడోళ్ళకి నయమండి, మగోనికి ఎక్కడిది, మగోడు ఎక్కి సీట్లు లేకుండా నిలబడాలి, డబ్బులు ఇచ్చి నిలబడాలి. వాళ్ళు వచ్చి మీద పడతారు అంతే అంతే. ఇక్కడ మరి పాలకుర్తి నియోజకవర్గం విషయానికి వస్తే ఎట్లుంది మరి ఇక్కడ పాలన ఎట్లా నడుస్తా ఉంది? ఇదే పాలన, ఇంకేం పాలన? కొత్తగా ఏం చేయట్లేరా? ఇంకా కొత్తగా ఎక్కడి అంటే అభివృద్ధి విషయంలో? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వం ఉండే, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నట్టు చేసుకున్నారు. ఇప్పుడు 15th సర్పంచ్ లేక రాలేదు కదా. ఇప్పుడు 15th ఫైనాన్స్ అది వస్తుంది, ఓ సీసీ రోడ్డు పోతారు, అంతకంతే అయిపోతాయి. కానీ పెద్ద మెయిన్ వర్క్లు అయితే ఏమైతే లేవు. సో ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఎట్లా వచ్చింది ఇక్కడ తీర్పు? కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ వచ్చిందా? సో ఎట్లుందంటే ఎట్లా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ పాలకుర్తిలో ఎలక్షన్స్ జరుగుతాయి, ఏంటి మళ్ళీ ఇదే ప్రభుత్వం ఎమ్మెల్యే కోరుకుంటారా, మళ్ళీ ఏమైనా మార్పు కోరుకుంటారా? 6 గ్యారెంటీలు అమలు చేసి అందరికి అనుకూలంగా ఉంటే రావచ్చు. ప్రజల నాడు ఎవరికేం దొరుకుతుంది? సో ఫైనల్ గా మీ పెద్ద మంచిగా చేసిండు, ఊరికో కాలువ తెచ్చిండు, నీళ్లు చెరువులు నింపిండు. ఆయన చేసిన కానీ ఆయనకే లేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఫైనల్ గా పెద్ద బంగారం విషయానికి వస్తే, సో ఇక్కడ ఏమైనా సమస్యలు కానీ ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉన్నాయి?
ఉన్నాయి. ఇప్పుడు మీరు వస్తాడు రోడ్ ఉన్నది, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, మండలం వెనకాంచి ఆఫీసులు లేవు, సగం గట్టి అట్నే ఉన్నది, అది అట్నే ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి. స్కూళ్ళు వస్తే స్కూళ్ళు మళ్ళీపోయినాయి, స్థలం లేక అన్నీ పోయినాయి.